ఫిలిప్పీయులకు 1వ అధ్యాయంలో పౌలు మనస్సు, ద మైండ్ ఆఫ్ పాల్. పౌలు జైలు శిక్ష అనుభవించినప్పటికీ ఆనందంగా ఉండటంపై దృష్టి పెడతాడు. ఫిలిప్పీయులు సువార్తలో వారి భాగస్వామ్యానికి కృతజ్ఞతను వ్యక్తం చేయడం మరియు పౌలు క్రీస్తుతో ఉండాలనే బలమైన కోరికను వ్యక్తపరుస్తాడు. క్రీస్తు జీవించినా లేదా చనిపోయినా మహిమపరచబడతాడని ఆయన నమ్మకంపై నొక్కి చెబుతుంది. విశ్వాసులు సువార్తకు తగిన విధంగా జీవించాలని ఆయన పిలుపునిచ్చాడు. ఇక 1వ అధ్యాయం వినండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ వారికి రాసిన లేఖ. ఫిలిప్పీ 1వ అధ్యాయం. ఫిలిప్పీలో ఉంటూ క్రీస్తు యేసులో ఉన్న పవిత్రులందరికీ, సంఘ నాయకులకు, పరిచారకులకు, క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు కృప, శాంతి కలుగుతాయిగాక. మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. మొదటి రోజు నుంచి ఇదివరకు మీరు శుభవార్త విషయంలో భాగస్వాములు గనుక నేను చేసే ప్రతి ప్రార్థనలోనూ మీకోసం ఎప్పుడూ ఆనందంతో ప్రార్థిస్తున్నాను. మీలో మంచి పని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగించుకుంటూ పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం. మీ గురించి నాకిలాంటి భావం ఉండటం న్యాయమే, ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. అంతేకాదు, నేను ఖైదులో ఉన్నా శుభవార్త పక్షంగా వాదిస్తూ దానిని రూఢి చేస్తూ ఉన్నా మీరు నాతో దేవుని అనుగ్రహంలో పాలివారు. మిమ్ములను చూడాలని నేను యేసుక్రీస్తు హృదయ వాత్సల్యం కలిగి ఎంతో ఆశిస్తున్నాను. దేవుడే దీనికి నా సాక్షి. నా ప్రార్థన ఏమిటంటే, దేవుని మహిమ స్తుతుల కోసం మీరు క్రీస్తు యేసు వల్ల కలిగే నీతి న్యాయాల ఫలాలతో నిండి ఉండి క్రీస్తు దినం వరకు నిష్కపటులై ఏ అభ్యంతరము కలిగించిన వారై ఉండేలా, ఏవి శ్రేష్టమో వాటినే మెచ్చుకోవడానికి మీ ప్రేమ, తెలివి, అన్ని రకాల వివేచనతో అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. సోదరులారా, నా పరిస్థితులు శుభవార్త మరీ ఎక్కువగా వ్యాపించడానికే కారణమని మీకు తెలియాలని నా కోరిక. ఎలాగంటే, నేను క్రీస్తు కోసమే ఖైదీనని రాజభవనం కావలి వారందరికీ, తక్కిన వారందరికీ స్పష్టమైంది. అంతేకాక ప్రభువులోని సోదరులలో ఎక్కువ మంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి దేవుని వాక్కు నిర్భయంగా మాట్లాడడానికి మరీ ఎక్కువ ధైర్యం తెచ్చుకొని ఉన్నారు. కొందరేమో అసూయ, కలహభావం కారణంగా క్రీస్తును ప్రకటిస్తున్నారు, నిజమే. కానీ మరికొందరు మంచి ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు. మొదట పేర్కొన్నవారు శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. నా బంధకాలకు తోడు బాధ కూడా కలిగిద్దామని వారి భావన. రెండో రకం వారు ప్రేమభావంతో అలా చేస్తున్నారు. నేను శుభవార్త పక్షంగా వాదించడానికి నియమించబడ్డవాణ్ణని వీరికి తెలుసు. అయితే నటనతోనో యథార్థంగానో అన్ని విధాలుగా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. ఇందుకు నేను ఆనందిస్తున్నాను, ఇక ముందు కూడా ఆనందిస్తాను. ఇదంతా మీ ప్రార్థనల ద్వారా యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా ఇచ్చే దాని ద్వారా నా విడుదల కోసం జరుగుతూ ఉందని నాకు తెలుసు. నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కాకుండా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నా జీవితం వల్ల గాని, మరణం వల్ల గాని పూర్ణ ధైర్యంతో నా శరీరంలో క్రీస్తుకు ఘనత కలుగుతుందని ఒకే పట్టుగా అధిక ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నా మట్టుకైతే జీవించడమంటే క్రీస్తే, మరణించడమంటే లాభమే. అయినా నేను శరీరంతో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఫలవంతమైన పని ఉంటుంది. నేనేమి కోరుకోవాలో నాకు తెలియదు. నేను ఈ రెంటి మధ్య చిక్కుబడి ఉన్నాను. లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమము. అయినా నేను శరీరంతో ఇంకా ఉండడం మీకోసం మరీ అవసరం. దీన్ని గురించి నిశ్చయత కలిగి నేనింకా లోకంలో నిలిచి ఉండి మీకు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం కోసం
మీ అందరితో కూడా ఉండిపోతానని నాకు తెలుసు. ఈ విధంగా నేను మీ దగ్గరకు తిరిగి రావడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీ అతిశయం అధికం అవుతుంది. అయితే మీరు క్రీస్తు శుభవార్తకు తగిన విధంగానే ప్రవర్తించండి. నేను మిమ్ములను చూడడానికి వచ్చినా హాజరు కాకపోయినా మీరు ఏకాత్మతో సుస్థిరంగా నిలుస్తూ మీ విరోధులకు ఏ విషయంలోనూ భయపడకుండా శుభవార్త విశ్వాసం కోసం ఏకమనసుతో పెనుగులాడుతున్నారని మీ సంగతుల గురించి నేను వినాలి. ఇలాంటి ప్రవర్తన మీ విరోధులకు నాశనం, మీకు మోక్షం, దేవుని నుంచి మోక్షం కలుగుతాయని రుజువుగా ఉంది. మునుపు మీరు నాలో పోరాటం ఉండడం చూశారు. అది ఇప్పుడు కూడా నాలో ఉందని విన్నారు. ఆ పోరాటమే మీకు కూడా ఉంది. ఎందుకంటే క్రీస్తు మీద నమ్మకముంచడం మాత్రమే కాక ఆయన కోసం బాధలు అనుభవించడం కూడా క్రీస్తు కోసం మీకు అనుగ్రహించబడింది. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయంలో క్రీస్తు మనస్సు, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, విశ్వాసులను క్రీస్తు మనస్సును స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఇది వినయం మరియు నిస్వార్థ ప్రేమతో కూడుకున్నది మరియు క్రీస్తు అవమానం మరియు ఉన్నతత్వాన్ని హైలైట్ చేస్తుంది. ఎపఫ్రోదితును తిమోతిని పంపాలనే తన ప్రణాళికను పౌలు ప్రస్తావించాడు. ఇక 2వ అధ్యాయం వినండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం. అందుచేత క్రీస్తులో ప్రోత్సాహమేమైనా, ప్రేమ ఓదార్పు ఏమైనా, దేవుని ఆత్మతో సహవాసమేమైనా, వాత్సల్యం కనికరం ఏమైనా ఉంటే నా ఆనందాన్ని పూర్తి చేయండి. ఎలాగంటే మనసులో, ప్రేమలో, హృదయభావంలో, ఉద్దేశంలో సమైక్యత కలిగి ఉండండి. కక్ష చేతగాని వట్టి డంబం చేతగాని ఏమీ చేయకండి. దానికి బదులు మీలో ప్రతి ఒక్కరూ తనకంటే ఇతరులు ఎక్కువవారని వినయంతో ఎంచండి. మీలో ప్రతి ఒక్కరూ సొంత విషయాలు చూచుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల విషయాలు కూడా చూడండి. క్రీస్తు యేసుకు ఉన్న ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి కూడా దేవునితో సమానతను పట్టుకోవలసిన విషయం అనుకోలేదు. గాని ఆయన తనను ఏమీ లేనివాడిలాగా చేసుకుని సేవకుని స్వరూపము ధరించి మనుషుల పోలికలో జన్మించాడు. మనిషి రూపంతో కనిపించినప్పుడు తనను తాను తగ్గించుకుని మరణం పొందడానికి, శిలువ మరణం పొందడానికి కూడా విధేయుడయ్యాడు. ఈ కారణం చేత దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు. అన్ని పేరుల కంటే పై పేరు ఆయనకు ఇచ్చాడు. దీనికి ఫలితంగా యేసు పేరు విని పరలోకంలో గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఉన్న ప్రతి మోకాలు వంగుతుంది. తండ్రి అయిన దేవుని మహిమ కోసం ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకుంటుంది. అందుచేత నా ప్రియ సోదరులారా, మీరు ఎప్పుడూ విధేయులై ఉన్నట్టే నేనక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నా హాజరు లేని ఈ సమయంలో మరీ ఎక్కువగా భయంతో, వణకుతో మీ సొంత విముక్తి సఫలత కోసం శ్రమిస్తూ ఉండండి. ఎందుకంటే దేవుడు తానే తనకిష్టమైన ఉద్దేశం ప్రకారం సంకల్పించడానికి, చేయడానికి మీలో పనిచేస్తూ ఉన్నాడు. మీరు కుటిలమైన వక్రతరం వారి మధ్య నిర్దోషులు, నిష్కపటులు, నిందారహితులైన దేవుని కుమారులుగా ఉండేలా మీరు చేసేదంతా సణుగులు, వివాదాలు లేకుండా చేయండి. వారి మధ్య జీవవాక్కు గట్టిగా చేతపట్టుకుని ఈ లోకంలో జ్యోతులలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నిష్ఫలంగా ప్రయాసపడలేదని క్రీస్తు రోజున ఆనందించగలుగుతాను. మీ విశ్వాస యజ్ఞం మీద, సేవ మీద నేను పానార్పణంగా పోయబడుతూ ఉన్నా సంతోషంగా ఉండి మీ అందరితో ఆనందిస్తున్నాను. ఆ కారణం చేతే మీరు కూడా సంతోషంగా ఉండి నాతో ఆనందించండి. మీ సంగతులు తెలుసుకోవడం వల్ల నాకు ఉత్సాహం కలగాలని ఉంది గనుక త్వరలో తిమోతిని మీ దగ్గరకు పంపాలని ప్రభు అయిన యేసులో ఆశిస్తూ ఉన్నాను. అతనిలాగా మీ గురించి వాస్తవమైన శ్రద్ధ వహించేవారు మరెవరూ నా దగ్గర లేరు. అందరూ ఎవరి విషయాలు వారు చూచుకుంటున్నారు గాని క్రీస్తు యేసు విషయాలు
చూడడం లేదు. తిమోతి యోగ్యత రుజువైందని తండ్రితో కొడుకులాగా అతడు శుభవార్త ప్రచారంలో నాతో సేవ చేశాడని మీకు తెలుసు. అందుచేత నాకు సంభవించబోయేదేమిటో తెలిసిన వెంటనే అతన్ని పంపాలని నా ఆశ. నేను కూడా త్వరలో వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది. మీరు పంపినవాడు నా సోదరుడు, జతపనివాడు, సాటి యోధుడు, నాకు సేవ చేసినవాడు అయిన ఎపఫ్రోదితస్ను తిరిగి మీ దగ్గరకు పంపడం అవసరమనుకున్నాను. ఎందుకంటే మిమ్మల్నందరినీ చూడడానికి అతనికి చాలా ఆశ ఉంది. తనకు జబ్బు చేసిన సంగతి మీరు విన్నందుచేత అతడు చాలా విచారపడ్డాడు. అతడు జబ్బుతో చావు బ్రతుకులలో ఉన్నాడు. నిజమే గాని దేవుడు అతని మీద జాలి చూపాడు. అతని మీద మాత్రమే కాక నాకు దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు. గనుక మీరతన్ని మళ్లీ చూచి సంతోషించేలా, తద్వారా నా దుఃఖం తగ్గేలా అతణ్ణి ఆతురతతో పంపాను. క్రీస్తు సేవ కోసం అతడు చనిపోయే స్థితికి వచ్చాడు. మీరు నాకు ఏ సేవ చేయలేకపోయారో ఆ సేవ చేయడానికి తన ప్రాణాన్ని అపాయంలో పెట్టాడు. కాబట్టి పూర్ణానందంతో ప్రభువులో అతన్ని స్వీకరించండి. అలాంటి వారిని గౌరవంతో చూడండి. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయంలో క్రీస్తును తెలుసుకోవడం, నోయింగ్ క్రైస్ట్, తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. విశ్వాసులు తమ పరలోక పౌరసత్వంపై దృష్టి పెట్టాలని మరియు క్రీస్తును అనుసరించడంలో తనను ఉదాహరణగా తీసుకోవాలని కోరుతాడు. ఇక 3వ అధ్యాయం వినండి. ఎఫెసు 3వ అధ్యాయం. ఈ కారణం చేత నేను పౌలును ఇతర ప్రజలైన మీ నిమిత్తం యేసుక్రీస్తు ఖైదీ అయి ఉన్నాను. మీకోసం తన కృప విషయంలో దేవుడు నాకు అప్పగించిన నిర్వహణ గురించి మీరు వినే ఉంటారు. అంటే ఆయన క్రీస్తును గురించిన రహస్య సత్యం వెల్లడించి నాకు తెలియచేశాడు. ఇంతకుముందు ఈ విషయం నేను క్లుప్తంగా రాశాను గదా. అది చదవడం వల్ల క్రీస్తు రహస్య సత్యం గురించి నాకు కలిగిన ఎరుక మీకు అర్థమవుతుంది. ఈ రహస్య సత్యం ఈ కాలంలో దేవుడు తన పవిత్ర రాయబారులకు, ప్రవక్తలకు తన ఆత్మ ద్వారా వెల్లడి చేసినట్టు పూర్వకాలాలలో మనుషులకు తెలియచేయలేదు. ఈ సత్యమేమంటే, శుభవార్త వల్ల ఇతర ప్రజలు యూదులతో పాటు సాటి వారసులు, ఒకే శరీరంలో భాగాలు, క్రీస్తులో దేవుని వాగ్దానాలలో వంతుదారులు. దీని విషయంలో నేను సేవకుణ్ణి అయ్యాను. ఇలా కావడం దేవుడు తన కృప ప్రకారం ఆయన బలప్రభావాల కార్యం ద్వారా నాకు ఉచితంగా ప్రసాదించినది. నేను పవిత్రులందరిలోనూ అత్యల్పుణ్ణి అయినా క్రీస్తు అపార ఐశ్వర్యాన్ని ఇతర జనాలకు ప్రకటించడానికి ఈ కృప నాకు ఇవ్వబడింది. ఆ రహస్య సత్యం సహవాసం ఏమిటో అందరికీ స్పష్టం చేయడానికి ఈ కృప నాకు కలిగింది. యేసుక్రీస్తు ద్వారా అన్నిటినీ సృజించిన దేవునిలోనే అనాది కాలం నుంచి ఈ సంగతి మరుగై ఉండేది. ఇప్పుడైతే సంఘం ద్వారా పరమస్థలాలలో ఉన్న ప్రధానులకు, అధికారులకు దేవుని నానావిధాల జ్ఞానమెలాంటిదో తెలియాలని ఆయన ఉద్దేశం. ఇదంతా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఆయన నెరవేర్చిన శాశ్వత సంకల్పం ప్రకారమే. క్రీస్తు మీది నమ్మకం ద్వారా ఆయనలో మనకు ధైర్యం, దేవుని సన్నిధానంలోకి నిర్భయమైన ప్రవేశం ఉన్నాయి. అందుచేత మీకోసం నేను పడుతున్న బాధలకు కృంగిపోవద్దని మిమ్ములను వేడుతున్నాను. ఆ బాధలు మీకు ఘనతే. ఈ కారణం చేత నేను మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఎదుట మోకరిల్లుతున్నాను. పరలోకంలో, భూమి మీద ఆయన నుంచి ఉన్న ప్రతి వంశానికి పేరు వచ్చింది. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మ వల్ల బలప్రభావాలతో బలపడాలని, ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో పాతుకొని స్థిరపడి పవిత్రులందరితో పాటు క్రీస్తు ప్రేమకున్న వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు,
ఎంతో గ్రహించగలగాలని, జ్ఞానానికి మించిన ఆ ప్రేమ తెలుసుకోవాలని, మీరు దేవుని సంపూర్ణతతో పూర్తిగా నిండిపోయిన వారు కావాలని ఆయనను ప్రార్థిస్తున్నాను. మనలో పనిచేస్తూ ఉన్న తన బలప్రభావాల ప్రకారం మనం అడిగే వాటన్నిటికంటే, ఆలోచించే వాటన్నిటికంటే ఎంతో ఎక్కువగా చేయగలవాడు ఆయన. ఆయనకే సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరాలకు యుగయుగాలకు మహిమ కలుగుతుందిగాక. తథాస్తు. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయంలో నీతివంతమైన ప్రవర్తన, రైచస్ కాండక్ట్, సంతోషించడం, ఆందోళనను నివారించడం, ప్రియమైన మరియు ప్రశంసనీయమైన వాటిపై దృష్టి పెట్టాలని ఆయన విశ్వాసులకు సలహా ఇస్తాడు. ఫిలిప్పీయుల ఉదారమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు వారి అన్ని అవసరాలను తీరుస్తాడని వారికి హామీ ఇవ్వడం ద్వారా అతను ముగించాడు. ఇక 4వ అధ్యాయం వినండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం. అందుచేత నా ప్రియ సోదరులారా, ప్రభువులో నిలకడగా ఉండండి. నా ప్రియులారా, మిమ్ములను చూడాలని నాకెంతో ఆశ. నా ఆనందం, నా కిరీటం మీరే. ప్రభువులో ఏకమనస్సుతో ఉండండి అంటూ నేను యువోదియను, సుంటికేను బ్రతిమలాడుతున్నాను. నా నిజమైన సహకారి నీతో కూడా ఒక మాట. ఈ స్త్రీలకు సహాయం చేయమని నిన్ను అడుగుతున్నాను. వారు క్లెమెంతుతో, నా ఇతర జత పనివారితో కూడా నాతో శుభవార్త విషయంలో ప్రయాసపడ్డారు. వారందరి పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయి. ప్రభువులో ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ చెబుతాను, ఆనందిస్తూ ఉండండి. మనుషులందరికీ మీ సాత్వికం తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఏ విషయంలోనూ కలత చెందకండి గాని అన్నిట్లో కృతజ్ఞతతో ప్రార్థన, విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియచేయండి. అప్పుడు బుద్ధి అంతటికీ మించిన దేవుని శాంతి క్రీస్తు యేసు ద్వారా మీ హృదయాలకు, మనసులకు కావలి ఉంటుంది. చివరగా సోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి మాననీయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి శుద్ధమైనవో, ఏవి అందమైనవో, ఏవి మంచి పేరు గలవో, శ్రేష్టమైనవేవైనా, మెప్పుకు తగినవేవైనా ఉంటే అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. మీరు నా వల్ల నేర్చుకున్నవి, స్వీకరించినవి, విన్నవి, నాలో చూచినవి ఆచరణలో పెట్టుకోండి. అప్పుడు శాంతి ప్రదాత అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇన్ని రోజులైన తరువాత నా గురించి మీ శ్రద్ధ మళ్లీ వికసించినందుచేత ప్రభువులో చాలా ఆనందించాను. మునుపు కూడా మీకు శ్రద్ధ ఉంది గాని దానిని చూపడానికి అవకాశం లేకపోయింది. నాకు ఏదైనా అక్కర ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితులలో ఉన్నా తృప్తితో ఉండడం నేర్చుకున్నాను. దీనస్థితిలో ఎలా బ్రతకాలో, సంపన్నతలో ఎలా బ్రతకాలో కూడా నాకు అనుభవపూర్వకంగా తెలుసు. కడుపు నిండా తినడం, ఆకలితో ఉండడం, సమృద్ధి కలిగి ఉండడం, లేమిని అనుభవించడం, ఏ పరిస్థితులలో అయినా, ఏ సందర్భంలో అయినా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. నన్ను బలపరుస్తూ ఉన్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను. అయినా నా కష్టాలలో మీరు తోడ్పడడం మంచిదే. నేను శుభవార్త మొదట ప్రకటించి మాసిదోనియా నుంచి వెళ్లిన తరువాత ఇవ్వడంలో, పుచ్చుకోవడంలో మీరు తప్ప మరే సంఘం వారు పాలివారు కాలేదని ఫిలిప్పీ వాసులైన మీకే తెలుసు. నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు నా అక్కరలకు మాటిమాటికి సహాయం పంపారు. నాకు ఈవి కావాలని నేనిలా మాట్లాడడం లేదు. మీ లెక్కకు ప్రతిఫలం అధికం కావాలని కోరుతున్నాను. నాకు అంతా సమృద్ధిగా ఉంది. మీరు పంపినది ఎపఫ్రోదితస్ వల్ల నాకు ముట్టింది గనుక తక్కువేమీ లేకుండా ఉంది. అది చాలా ఇంపైనది, దేవునికి అంగీకారమైన ఇష్టమైన యజ్ఞం. నా దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మీ అక్కరలన్నీ తీరుస్తాడు. మన తండ్రి అయిన దేవునికి యుగయుగాలకు మహిమ కలుగుతుందిగాక. తదాస్తు. క్రీస్తు యేసులో ఉన్న ప్రతి పవిత్రునికి అభివందనాలు చెప్పండి. నాతో కూడా ఉన్న సోదరులు మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రులంతా
ముఖ్యంగా చక్రవర్తి ఇంటి వారిలో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుందిగాక. తథాస్తు.